Nggak gue ya, oi. Unelo to nggak gue ya, oi. Unelo to మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వరదలకు కార్లు, బ్రిడ్జ్లు, రోడ్డు కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో 2 రోజుల్లో 17 మంది చనిపోయారు. ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్పారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్ అలాగే యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రాజశేఖర్, ఉత్తరాదిన మొత్తం వరద కారణంగా తీవ్రమైనటువంటి కష్టాల పాలవుతున్నారు ప్రజలు. ఇప్పటి వరకు దాదాపుగా 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 6 రాష్ట్రాలపై ఈ వరద ప్రభావం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు బియాస్ నది ఉధృతంగా ప్రవహించడంతో అక్కడి బ్రిడ్జిలు కూడా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ ఉన్నటువంటి అనేక తీర్థ స్థలాలకు సంబంధించి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ సమయంలో వరదలు ఇలా రావడంతో ఇక్కడ చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 300 మందికి పైగా వేరు వేరు ప్రాంతాలు ఐసోలేట్ గా, అంటే వారు అక్కడ చిక్కుకొని పోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం 39 వరకు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువగా పర్వతాలు అటువంటి ప్రాంతాలు, ఇటువంటి ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవు కాబట్టి అసలు ఎంతమంది చిక్కుకొని పోయారనే దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావడం లేదు. ఇక ఢిల్లీలో సీఎం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. హర్యానా నుండి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో దాని కారణంగా యమునా నది చాలా తీవ్రంగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ మొత్తం వరద ముప్పు అయితే, అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో యమునా నది పక్కన, అక్కడ వరద ముప్పు అయితే ప్రస్తుతానికి లేదని సీఎం ప్రకటించడం జరిగింది. ఇక ప్రధాని మోదీ కూడా దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులతో, అలాగే ఉన్నతాధికారులతో. అక్కడ పరిస్థితి కనుక ఒకవేళ మరింత వికటించినట్లయితే పూర్తి స్థాయిలో భద్రతా దళాల సహాయం కూడా తీసుకోవాలని వారు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు మాత్రం ఈ వర్షాలు ఆగే పరిస్థితి లేదు. ఇంకొక 2 నుండి 3 రోజుల పాటు కురుస్తాయని వాతావరణ పరిశోధన శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు నదులు అలాగే వాగులకి దూరంగా ఉండాలని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో బండరాలు కూలుతూ ఉండడంతో పలు వాహనాలు ధ్వంసమైన పరిస్థితి కూడా నెలకొంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.